హలో నమస్తే అండి, వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం వంకాయ బజ్జీ చాలా ఈజీగా చేసుకునే కర్రీ అనుకుంటాం కదా మనం. ఇది చాలా ఈజీగా ఒక 10 నిమిషాలు కూడా పట్టకుండా ఉంటుంది. ఈ వంకాయ బజ్జీకి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అండి. ఇది మనం ఒకసారి చేసుకొని చూసుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది కదా, ఎందుకు చేయటం అని అనుకోద్దు మీరు. ఈజీగా ఉన్నా కూడా మీకు ఇంకా ఈజీగా ఉండే పద్ధతిని అయితే మీకు నేను చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇదిగోండి వంకాయలు, ఇది పొడుగు వంకాయలు, నల్ల వంకాయలు. ఇవి కాకుండా తెల్ల వంకాయలు రౌండ్గా ఉంటాయి, అవి ఇంకా టేస్ట్ ఉంటాయండి. ప్రస్తుతానికి అందుబాటులో అయితే నా దగ్గర అయితే ఆ వంకాయలు లేవు కాబట్టి నేను ఈ వంకాయలనే నేను ఉపయోగిస్తున్నాను. ఒక 1/4 కిలో వంకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, పచ్చిమిరకాయలు ఒక 10 తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. యాజ్ యూజువల్గా ఉప్పు, పసుపు, మంచి నూనె ఇవి ఉపయోగించి నేనైతే వంకాయ బజ్జీ మీకు తయారు చేసి చూపిస్తానండి. ఈజీగా 10 నిమిషాల్లో అయితే మీరు చేసుకోవచ్చు దీన్ని. ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటే చూడండి, చూసి చేసుకోండి. లేదు మీరు తెలిసిన వాళ్ళైనా సరే కూడా ఈ విధంగా చేసుకొని ఒక చూడండి, చాలా బాగుంటుంది. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. అదే పాత వాళ్ళు అయితే మాత్రం లైక్ చేయండి. తప్పకుండా అయితే వీడియోని లైక్ చేయండి. చూసి మీరు లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకైతే వస్తుందండి. బెల్ ఐకాన్ మీదే క్లిక్ చేయడం మర్చిపోద్దండి. ఇదిగోండి ఈ విధంగా అయితే మనం కర్రీని ఇప్పుడు చేసుకుందాం. ఇదిగోండి 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను నేను. ఇంకా మీకు కారం తినాలి అనిపిస్తే మాత్రం ఇంకా వేసుకోండి, ఏం పర్వాలేదు. కారం నేనైతే మాత్రం సరిపోతుందండి, నాకు 10 పచ్చిమిరపకాయలు సరిపోతాయి కాబట్టి నేను వేసాను. 2 టమాటాలు అనేది ఈ విధంగా ముక్కలు కోసుకొని నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను. లేదు మేము కుక్కర్లో అక్కర్లేదండి, మేము గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు దీన్ని. మామూలు ఏదైనా గిన్నెలో పెట్టుకొని కొంచెం ఉడకబెట్టేసేసి రుబ్బుకొని తాలింపు పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే కుక్కర్లో పెడుతున్నాను. ఒక ఉల్లిపాయను కూడా ముక్కలు కోసి వేస్తాను. 1/4 కిలో వంకాయలు అయితే తీసుకున్నాను, పొడుగు వంకాయలు. ఇట్లా ఇది నేనేం వేస్తున్నానో అలా వేసుకున్నా కూడా ఒక 2 మనుషులకైతే వస్తుందండి ఈ కర్రీ. ఇది చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి. చపాతీలో కూడా మీరైతే చపాతీలు కూడా ట్రై చేయొచ్చు ఈ కర్రీని. పుల్కా, చపాతీ ఏదైనా సరే. ఈ ఉల్లిపాయను కూడా ఇలా కోసుకోండి ముక్కలు. ఇలా సన్నగా ముక్కలు కోసేసుకొని, అలాగే వంకాయలను కూడా పుచ్చులు ఉంటాయండి, వంకాయలు పురుగులు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసి వంకాయలు కూడా ఈ 1/4 కిలో వంకాయలు కూడా దీంట్లో యాడ్ చేసి కుక్కర్లో కొంచెం వాటర్ పోసి పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసామనుకోండి. సాల్ట్ వేస్తే మనకి వంకాయలు కండ్రెక్కవండి, అందుకని నేను ముందే సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు. లేకపోతే సాల్ట్ లేని పక్షంలో అది తొందరగా కండ్రెక్కి ఒకలాంటి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి వంకాయలు. నేను ఒక స్పూను వరకు సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి. మీరు కూడా అలా ముందు వేసుకోండి సాల్ట్, అప్పుడు మీకు అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి, కంటెక్కకుండా ఉంటాయి వంకాయ ముక్కలు. మనం ఓన్లీ వంకాయ ముక్కల కోసం మాత్రమే ఈ ఉప్పు అయితే వేస్తున్నాము. ఇదిగోండి ఇట్లా అలా చేసుకొని మీరు ఇప్పుడు కోసుకోండి నిదానంగా ముక్కలు. వంకాయ ముక్కలు కోసుకొని వాటర్ వేసి పసుపు వేసి ఉడకబెట్టండి. ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెడితే సరిపోతుందండి, ఎక్కువ మనం విజిల్స్ రాక్కర్లేదు. 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిన తర్వాత దాన్ని మనం వేపరపోయిన తర్వాత తీసి మెదుపుకొని మనం తాలింపు వేసుకోవచ్చండి. దీంట్లో మనం తాలింపు చాలా బాగా వేసుకోవాలండి, తాలింపులోనే మీకు టేస్ట్ అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా టైం ఉండదు పాపం, వాళ్ళకి హడావిడిగా చేసుకోవాలి తినాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా చేసుకొని రోటీలో కానీ లేదా అన్నంలో కానీ ఇలా ఈజీగా అయితే చేసుకొని తినేయచ్చండి. దీంట్లో ఒక ఎగ్ ఆమ్లెట్ కానీ దీంట్లో పక్కన కాంబినేషన్గా లేదా అప్పడాలు కానీ ఏదైనా మీరు చేసుకొని కొద్ది బాగుంటాయి. ఇట్లా వంకాయలన్నీ కోసేసి. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ సేఫ్గా ఉన్నారా? మీరు అందరూ సేఫ్గా ఉండాలని నేనైతే ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. ఇట్లా అయితే ముక్కలు కోసేసుకోండి. ఈ విధంగా ముక్కలు కోసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోండి, ఎక్కువ పోసుకోక్కర్లేదండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకోండి, యాంటీబయాటిక్ పసుపు. ప్రతి ఒక్క కూరలో కూడా మనకి పసుపు వేయటం అలవాటు అండి. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా నేను వేస్తున్నాను.
వెల్లుల్లిపాయలు వేయటం వల్ల మంచి అరోమా వస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కర్రీ. అందువల్ల వెల్లుల్లిపాయని అయితే నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయండి. కొంచెం చింతపండు, నేను నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఒక ఉసిరికాయ అంతా. ఇప్పుడు వాటర్ పోసుకోండి, ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ పోసేసుకొని పసుపు వేసుకొని స్టవ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి, సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్ వరకు పోసుకోండి, ఎందుకంటే ముక్కలు మనకు ఉడకాలి కదా, దానివల్ల. ఇట్లా పోసుకొని స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయండి. ఆ తర్వాత మనం గుమగుమలాడే మంచి తాలింపుని అయితే పెట్టుకుందామండి. తాలింపులోనే ఈ కర్రీకి టేస్ట్ తీసుకురావాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద అయితే పెట్టుకోండి. అయిపోయిందండి, మనకి 2 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీరు పప్పు గుచ్చితో కానీ ఇట్లా మ్యాషర్తో కానీ మెదుపుకోండి. అదిగోండి, మీకు ఈ విధంగా మెదుపుకోండి. మరి మెత్తగా కాటికిలాగా అయితే మెదపొద్దు, కొంచెం బరకగానే ఉండాలి. కొంచెం అట్లా అనుకునుగ్గా మెచ్చుకుంటే సరిపోతుందండి. మరి మెత్తగా కాటికిలాగా నూరితే మళ్ళీ టేస్ట్ ఉండదండి. మా చిన్నప్పుడు ఇటువంటి కర్రీస్ చాలా టేస్ట్గా ఉండేయండి. మన పెద్దవాళ్ళు చేస్తూ పెడుతూ ఉండేవాళ్ళు మనకి. అబ్బా, నోటికి ఎంత బాగుండేయంటే అటువంటి కర్రీస్. అబ్బా, మళ్ళీ అమ్మ బాగా చేస్తే ఇలాగ మళ్ళీ చేయమ్మా అని చెప్పి చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా మంచి టేస్ట్ వచ్చేలాగైతే నేను ట్రై చేస్తున్నానండి. ప్రతి ఒక్క కర్రీని కూడా. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. మనం రుబ్బు పెట్టుకున్న దాన్ని తాలింపు అయితే ఈ విధంగా ఈ తడకాన్ని పెట్టుకొని తడకాన్ని దాంట్లో కలుపుకుందామండి. ఆవాల నూనె కానీ, లేదా మీకు నువ్వుల నూనె కానీ, లేకపోతే పల్లి ఆయిల్ కానీ, ఏ ఆయిల్ ఉన్నా పర్వాలేదు, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఏ ఆయిల్ ఉన్నా కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు చక్కగా రెడ్డిష్ కలర్లో వేగాలండి. అవి మంచిగా వేగితేనే మీకు కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా సన్నగా ముక్కలు కోసుకొని ఉల్లిపాయని అయితే పెట్టుకోండి. కరివేపాకును కూడా సన్న ముక్కలు పోయండి. కరివేపాకు మనకు నోటికి వస్తే మనం మింగలేం కదా గొంతులో నుంచి దాన్ని, కాబట్టి కరివేపాకు తీసి పక్కన పడేస్తాం. మన పెద్దవాళ్ళు కూడా ఒక సామెత ఇస్తుంటారు, ఎందుకు కరివేపాకులను తీసి పక్కన వేస్తున్నారు అని. ఆ కరివేపాకుని అంతా మెడిసిన్ వాల్యూ ఉన్న కరివేపాకుని తీసి పక్కన పెడితే బాగుంటుందంటారా? బాగాదు. కరివేపాకుని ఎలా తినాలని ఆలోచిస్తుంటే మీరు తీసి పక్కన పెడితే ఎలాగండి? అలా పక్కన పెట్టుకొని ఉండాలి అంటే మీరు కరివేపాకుని సన్న ముక్కలుగా కోసుకోండి. అది ఎక్కడుందో కూడా మీకు కనబడదు. ఆ విధంగా సన్న ముక్కలు కోసుకొని మీరు తాలింపులు వేసుకున్నట్లయితే కరివేపాకు మన నోట్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లో ఉన్న మెడిసిన్ వాల్యూలు కూడా మనకు అందుతాయి. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాము. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఎండుమిర్చి అయితే 2 వేసుకుంటాను. చూడండి, ఎండుమిర్చి వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక పావు స్పూను పచ్చిశనగపప్పు, పావు స్పూను మినప్పప్పు, పావు స్పూను ఆవాలు, ఈ విధంగా వేసుకొని మీ దగ్గర మస్టర్డ్ ఆయిల్ ఉన్నా కూడా తాలింపులు వేసుకోవచ్చండి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మస్టర్డ్ ఆయిల్. ఇప్పుడు వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోండి. మీకు చెప్పాను కదా తాలింపు స్పెషల్గా వేయాలి, టేస్ట్గా వేయాలి అని. నేను టేస్ట్గా వేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా వేసుకోండి మీరు కూడా. ఈ ఉల్లిపాయలు మనం వేసాం కదా, వీటిని కూడా మంచి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కూడా వేయించండి. టేస్ట్గా రావాలంటే ఇవన్నీ వేయాల్సిందే. తాలింపులో చాలామంది అంటూ ఉంటారు కదా, కూర తాలింపు, గుడ్డ జాడింపు.
అని ఒక సామెత ఉంది మనకి. అలాగే తాలింపు అయితే సూపర్గా పెట్టుకుంటే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వేయించుకోండి. పెద్ద చెక్క పెట్టారంటే మాత్రం మాడిపోతాయండి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇదిగోండి, ఈ ఇంగువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఇంగువ వేయటం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు మనం సన్నగా కోసి పెట్టుకున్న కరివేపాకు ఇట్లా మంచిగా వేయించుకోండి. తిప్పుకుంటూ ఉంటే అవే వేగిపోతాయండి, కింద పైకి పైకి కిందకి. ఇట్లా వేయించుకోండి. ఇట్లా వేగిన తర్వాత మీరు ఈ తడకాన్ని తీసుకెళ్ళి మన బజ్జీలో కలపండి. సరే, ఎర్రగా ఎగిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి మనం రుబ్బు పెట్టుకున్న బజ్జీలు అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒకసారి చూసేసుకోండి. సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. కారం అయితే మాత్రం ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఏం లేదండి, కారం తగ్గిందనుకోండి, తాలింపులో ఎండుమిరగాయలు ఇంకొక 2-3 ఎక్స్ట్రా వేయండి. ఒకవేళ మీరు కారం బాగా తగ్గితే మనం వేసినైతే క్వాంటిటీకి సరిపోతుంది. ఇంకా బాగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారండి. ఇదిగోండి, ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 2 పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి, ఇంకో 2 ఎండుమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి, అంతే. ఇదిగోండి, ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాం. వంకాయ బజ్జీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు నచ్చిందా? మరి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇది ట్రెడిషనల్ ఐటమ్ అండి. తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, చేసుకోని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, తిన్నవాళ్ళు అంటూ ఎవరు అస్సలు ఉండనే ఉండరు. కాబట్టి అందరికీ తెలిసిన ఐటమే మీకు నేను చూపిస్తున్నాను, కానీ గుర్తు చేస్తున్నాను అనమాట. చేసుకొని తినండి అని గుర్తు చేస్తున్నాను అనుకోండి నన్ను. తప్పకుండా అయితే మీరు ఈరోజు చేసుకొని అయితే తినండి. సూపర్ టేస్ట్గా ఉండే వంకాయ బజ్జీ. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా అయితే చేసుకోండి. దీన్ని చక్కగా చపాతీలో తిని చూడండి ఒకసారి ఎలా ఉంటుంది అని. నేను చెప్పానని కాదు, సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. చపాతీలో కూడా అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. మరి అంతవరకు కూడా నాకు సెలవు. గుడ్ బాయ్.